మనం ఇప్పటిదాకా ఎన్నో వింతలు విశేషాల గురించి వినుంటాం. కానీ నంద్యాల జిల్లాలో ఒక నవశక్యం కాని అద్భుతం ఉంది. అదే యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి గుడి. ఈరోజు మనం యాగంటి గుడి గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్ మరియు గుడి మిస్టరీ స్టోరీ గురించి తెలుసుకుందాం. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేశను. ఈ గుడి ముందర ఉన్న నంది రోజురోజుకు తనంతట తానే ఎందుకు పెరుగుకుంటూ పోతుంది? సైంటిస్టులకే మైండ్ బ్లాక్ అయ్యే ఒక పెద్ద మిస్టరీ. ఇంకొక షాకింగ్ ముచ్చట ఏంటంటే ఈ గుడి ఆవరణలో మీకు ఒక్కటంటే ఒక కాకి కానీ గద్ద కానీ అస్సలు కనిపించవు. అసలు కాకులు గద్దలు ఇక్కడికి ఎందుకు రావు? దీని వెనక ఉన్న మిస్టరీ ఏంది? అట్లానే ఇక్కడ ఉన్న వింత కొండ గుహల కథ ఏంటి? ఈ శివుని గుడిని వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఎందుకు కట్టించిర్రు? దోస్తులు, ప్రతి శని ఆదివారాల్లో లాగానే మరో డివోషనల్ టాపిక్తోని మీ ముందుకు వచ్చేసా. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ షో. శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి గుడి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న ఒక శివాలయం. కానీ దీన్ని వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం కట్టించిండ్రు. ఈ గుడిని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశపు రాజు హరిహర బుక్కరాయలు కట్టించారని చెబుతారు. శివాలయాన్ని వైష్ణవ పద్ధతుల్లో నిర్మించడం చాలా అరుదు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, శివకేశవులకు ఎలాంటి భేదం లేదని, అంటే శివునికి విష్ణువుకి అస్సలు భేదం లేదని, ఇద్దరు ఒకటేనని తెలియజేసే దేవాలయం యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి గుడి. మీరు గమనిస్తే రాజుగారి పేరు కూడా హరి హర అని మొదలవుతుంది. ఈ స్థలం వెనుక ఉన్న పురాణ ఇతిహాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఈ యాగంటి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి గుడి నిర్మించాలని సంకల్పం చేసిరు. కానీ తయారు చేసిన విగ్రహం కాలిగోరు చెక్కుతున్న సమయంలో విరిగిపోవడంతో దాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. దీనికి అగస్త్య మహాముని చాలా బాధపడి శివుని కోసం ఘోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశం భూలోక కైలాసం లెక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ శివాలయాన్ని నిర్మించు అని చెప్పిండట. అప్పుడు అగస్త్యముని సరే, భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉమామహేశ్వరుడిగా ఒకటే రాతిలో దర్శనమియ్యాలి అని కోరగా శివుడు తదాస్తు అలాగే అని అనుగ్రహించిండు. ఇక్కడ వెలిసిన విగ్రహాలు చెక్కినవో ఎవరన్నా తీసుకొచ్చి పెట్టినవో కావు, స్వయంభూ. అలాగే నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశాడు. అగస్త్యుడు విశ్వకర్మను ఆదేశించి ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అప్పటి విశ్వకర్మ స్థపతులు అంటే శిల్పుల నైపుణ్యానికి ఈ గుడి కట్టడం ఒక అద్దం పడుతుంది. ఈ గుడి చుట్టూ కానీ గుడి ఆవరణలో కానీ ఆకాశంలో కానీ కాకులు అస్సలు కనబడవు. దీని వెనుక కూడా ఒక పెద్ద కథ ఉంది. పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ కూర్చుని ఘోరమైన తపస్సు చేసినప్పుడు కాకులకు రాజైన కాకాసురుడు తపస్సును భంగం చేయాలని ప్రయత్నించేవాడు. కాకి రూపంలో అరుస్తూ వచ్చి ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టేవాడు. దాంతో కోపమొచ్చిన అగస్త్యముని తన తపస్సును భంగం కలగకుండా, చెడు శక్తులు ప్రవేశకుండా నిగ్రహించడానికి ఈ జాగాల అసలు కాకులే ఉండవుగాక అని శాపం ఇచ్చిండట. అందుకే ఇప్పటికీ ఇక్కడ ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. కాకి శనిదేవుని వాహనం కాబట్టి కాకులు లేని ఈ స్థలంలోకి శనిదేవుడు కూడా రాలేడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసేటోళ్ళు అలా చేస్తున్నప్పుడు కాకులు గ్రద్దలు మాంసాహారాన్ని పడేస్తూ యజ్ఞాలకు భంగం కలిగించేవి. అందుకే అగస్త్య మహాముని కాకులు గ్రద్దలు రాకుండా శాపం పెట్టారని చెబుతారు. ఈ ప్రదేశంలో ఎక్కువగా యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల యాగంటి అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. ప్రాచుర్యంలో ఉన్న మరో కథ అదేంటంటే, చెట్టప్ప అనే పెద్ద శివభక్తుడు శివుని పూజిస్తుంటే స్వామి ఆయనకు పులి రూపంలో దర్శనమిచ్చిండట. వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని తెలుసుకొని చెట్టప్ప ఆనందంతో ఆయన ఆటవిక భాషలో నేగంటి శివాను నేకంటి అంటే శివుణ్ణి చూసిన నేను చూసిన శివుణ్ణి అని అరుస్తూ ఎగిరి గంతేసిండంట. అందుకే ఇప్పటికీ అక్కడ చిత్తప్ప గుహ అని ఒకటి ఉంది. శివుడు నేగంటి శివుణ్ణి నేకంటి అని అనడంతో
అది కాలక్రమేణా యాగంటి అలా మారిపోయింది అని కూడా చెబుతూ ఉంటారు. భారతదేశంలోనే గొప్ప రాజవంశాల ఆదరణ పొందిన కొన్ని గుడులల్లా ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయం కూడా ఒకటి. ప్రతి ఏడు ఇక్కడ మహాశివరాత్రి పండుగను సంబరంగా చేస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు గుంపులుగా వస్తారు. ఈ గుడిలో శివుడు, పార్వతి, నందీశ్వరుడు ముఖ్యమైన దేవుళ్ళు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లె అనగానే మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుర్తుకొచ్చారు కదా దోస్తులు. ఇక్కడే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కొన్నాళ్ళు ఉండి కాలజ్ఞానం రాసిండ్రు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడన్న పుష్కరిణి అంటే చిన్న కోనేరు, కొండల కింద నుంచి వచ్చే నీళ్లు నంది నోటి ద్వారా ఈ పుష్కరిణిలోకి వస్తాయి. ఈ నీళ్లు కొండల నుంచి రావడం వల్ల నల్లగా కాకుండా ఎంతో స్వచ్ఛంగా తీయగా ఉంటాయి. అసలు ఏడాది పొడవునా ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎట్లొస్తున్నాయో ఎవ్వరికి తెలియదు. ఈ పుష్కరిణిలా పవిత్ర స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ తలస్నానం చేసినాకనే పోయి శివుణ్ణి దర్శించుకుంటారు. ఆ రోజుల్లో అగస్త్య మహర్షి కూడా ఈ పుష్కరిణిలోనే స్నానం చేసి శివుణ్ణి పూజించాడట. యాగంటి చుట్టుపక్కల ఉన్న గుహలు అగస్త్య గుహ, శివుని కోసం అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ. దీన్నే అగస్త్య గుహ అని పిలుస్తారు. ఈ గుహలోకి పోవాలంటే 120 నిటారైన మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అలా ఎక్కి భక్తులు అమ్మవారి విగ్రహాన్ని దర్శనం చేసుకొని పూజలు కూడా చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి గుహ, ఈ గుహలోనే కాలిగోరు విరిగిపోయిన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉందట. అగస్త్య గుహతో పోలిస్తే ఇక్కడికి ఎక్కడం కొంచెం ఈజీనే, కానీ మెట్లు మాత్రం నిటారుగా ఉంటాయి. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి కట్టకముందే ఈ విగ్రహం ఇక్కడ ఉండేదట. కానీ విగ్రహం కాలి దగ్గర దెబ్బతినడంతో దీన్ని పూజించకుండా అట్టనే వదిలేసిండు. మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా అంటే మరో తిరుపతి లెక్క మారుతుందని చెప్పిండ్రు. ఇక్కడ వీరబ్రహ్మం గారి గుహ ఉంది. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూర్చొని తన కాలజ్ఞాన ప్రవచనాలు అంటే భవిష్యత్ విశేషాలు రాసిన గుహ ఇదే. ఈ గుహ ఎత్తు చాలా తక్కువ ఉంటుంది. లోపలికి పోవాలంటే సగం దాకా వంగి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. యాగంటి బసవన్న లేచి రంకె వేయును, భూగర్భము లోపల నిధులు బయలుపడును, యోగులు మహనీయులు పుట్టుదురు, భువిలోన కలియుగం అంతమగును. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో యాగంటి బసవన్న గురించి ప్రవచించారు. కలియుగాంతంలో యాగంటిలోన నంది బసవన్న ప్రాణం పోసుకొని లేచి రంకె వేస్తుందని, అప్పుడే కలియుగం అంతమై ధర్మయుగం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. నందీశ్వరుడు ఈశాన్య భాగంలో, ఉమామహేశ్వరులు ఎదురుగా కొద్దిగా పక్కకు తిరిగినట్లు కనిపిస్తుంది. గుడి ముందర ఉన్న నంది విగ్రహం రోజురోజుకు పెద్దదవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మొదట్లో ఈ నంది సైజ్ చాలా చిన్నగా ఉండేదని ఇక్కడ లోకల్ జనాలు చెప్తారు. పూర్వం జనాలు ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళట. కానీ నంది సైజ్ పెరగడం వల్ల జాగా లేక గుడి స్టాఫ్ ఇక్కడ ఉన్న ఒక పునాది రాయి కూడా తీసేసిర్రు. ఇలా ఒక విగ్రహం పెరుగుతూ ఉండడం ప్రపంచంలో ఎక్కడా చూడని వింతల్లో ఒకటి. విగ్రహం మీద కొన్ని రీసెర్చ్లు కూడా చేసిండ్రు. ఈ నందిని మలిచిన రాయికి ప్రకృతి సిద్ధంగానే పెరిగే గుణం ఉందని తేలింది. ఈ విగ్రహాన్ని మలిచిన నల్ల రాతిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు, మినరల్స్ గాలిలో ఉండే తేమను అంటే ఆక్సిజన్కు పీల్చుకోవడం వల్ల మెల్లమెల్లగా కెమికల్ రియాక్షన్ జరిగి రాయి పెరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా కొండలల్ల రాళ్ళు ఎట్లాగైతే రూపాంతరం చెందుతాయో ఇక్కడ కూడా అదే జరుగుతుందని సైంటిస్టుల అంచనా. ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే రీసెర్చ్ చేసి అవును ఈ నంది ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతుంది అని చెప్పిండ్రు. దోస్తులు, యాగంటి గుడికి పోయినోళ్ళు అసలు మిస్ కాకూడని ఇంకొక క్రేజీ ప్లేస్ ఉంది. అదే బనగానపల్లెలో ఉన్న అరుంధతి బంగ్లా. దీన్ని నవాబ్ ప్యాలెస్ అని కూడా అంటారు. 2009లో అనుష్క శెట్టి యాక్ట్ చేసిన అరుంధతి సినిమా గుర్తుంది కదా. థియేటర్లలో గూస్ బంప్ తెప్పించిన ఆ దయ్యాల కోట జేజమ్మ ప్యాలెస్ సాక్షాత్తు ఇదే. ఇది
మన యాగంటి ఉమామేశ్వర స్వామి గుడి నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి యాగంటికి పోయినోళ్ళు ఒకటే రోజుల ఈ 2 ప్లేస్లను మస్తుగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏదేమైనా దోస్తులు, స్వయంభూగా వెలిసిన ఆ నంది విగ్రహం మహిమ ఇదని భక్తులు చెప్తూ ఉంటే, లేదు ఆ రాతిలో ఉన్న ఖనిజాల వల్ల జరిగే కెమికల్ రియాక్షన్నే దీనికి కారణం అని సైంటిస్టులు రీసెర్చ్లు చేసి చెప్తున్నారు. కానీ సైన్స్ చెప్పే లాజిక్లు ఏమున్నా వాటి మధ్యలో శతాబ్దాలుగా వస్తున్న భక్తుల నమ్మకాన్ని, గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని, మన పురాణాలను, ఇతిహాసాలను మనం అస్సలు తక్కువ చేయలేం. సైన్స్ కంటికి కనిపించేదే నిజం అనుకుంటే ఆ దేవుడి నమ్మే భక్తుడికి తమ నమ్మిన నమ్మకమే ఒక నిలువెత్తు నిజం. సైన్స్ ఆగిపోయిన చోటు నుంచే ఆధ్యాత్మికత మొదలవుతుందని అంటారు కదా. ఈ యాగంటి బసవన్న ముచ్చట కూడా గట్టనే ఉంటుంది. మరి ఈ పెరుగుతున్న నంది వెనక ఉన్న మిస్టరీపై మీ అభిప్రాయమేందో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి గట్టనే ఒక లైక్ కొట్టి మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోతో శని ఆదివారాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.